రైతులను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో రంజిత్ రెడ్డిని మరోమారు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని తీర్మానం చేశామని చెప్పారు. ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్ రైతు బంధుపై నోరు తెరవడం లేదని ఎద్దేవా చేశారు. 1 ఎకరా భూమి ఉన్న రైతులకు కూడా ఇప్పటి వరకు సంపూర్ణ రైతు బంధు ఇవ్వలేదన్నారు. 1 ఎకరాలోపు రైతు బంధు ఇచ్చి ఎందుకు ఆపేశారని నిలదీశారు. ఇప్పటి వరకు ఎంతమందికి రైతు బంధు ఎంత ఇచ్చారో రోజువారీగా లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైతులకు రేవంత్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేము గతంలో మా ప్రభుత్వంలో 11 విడతలలో 72,815 కోట్ల రూపాయలను ఇచ్చినాం రైతులకి సకాలంలో ప్రతి సీజన్. ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు? ఇంకేదో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చేది గతంలో ఎప్పుడు లేదు. పేద రైతులందరికీ మొత్తం వ్యవసాయ భూమికి నిర్దిష్ట వ్యవధిలో వ్యవసాయానికి అనువుగా ఉండేటువంటి విధంగానే రైతు బంధు ఎందుకు తెచ్చినామో, ఏ సదాశయంతో కేసీఆర్ గారు ఆనాడు తీసుకొచ్చిందో ఆ ఆశయం నెరవేరేటట్లు సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు రైతు బంధు ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఆయన చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్, దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించదు అని చెప్పి మేము రైతు బంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేసి రైతు బంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆపడమే కాదు, ప్రజలకు ఏం చెప్పింది? మేము ఆపితే మీకు మేలే జరుగుతుంది, ఇప్పుడు తీసుకుంటే 10,000 లెక్కన వస్తుంది, ఎన్నికలు అయిపోయినాక 9 తారీఖు